దసరా హాలిడేస్ కదండి. పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. పిల్లలు ఇంట్లో ఉంటే చాలు కదండి, ఆడుతారు. తినడానికి ఏదైనా ఉంటే ఇవ్వమ్మా అని అడుగుతారు కదా. మరి పిల్లలకి అలా అడిగినప్పుడు మనం ఏదైనా ఇవ్వాలి కదా. అందుకోసమైతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా చేసుకొని ఉంచుకుంటే మాత్రం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. క్రిస్పీగా భలే టేస్ట్గా ఉంటాయండి. పిల్లలే కాదండి, మనం కూడా లాగించేస్తాం, అంత టేస్ట్గా ఉంటాయండి. 1 కప్పు పుట్నాల పప్పు అయితే మిక్సీ జార్లో వేసుకొని పొడిలా చేసుకొని బౌల్లో వేసుకోవాలి. 1 కప్పు పుట్నాల పప్పుకైతే 3 కప్పులు వరిపిండి వేసుకున్న తర్వాత కొద్దిగా వాము, నల్ల జీలకర్ర కొంచెం, 1 గుప్పుడన్ని నువ్వులు కూడా వేసుకున్న తర్వాత కారం, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని పిండి అయితే చేత్తోనైతే చక్కగా కలుపుకోవాలండి. పిండి బాగా కలుపుకున్న తర్వాత 2 గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలండి. బాగా మరిగించుకున్న ఆయిల్ అయితే వేసుకొని ఒక పక్క నుంచి అయితే కలుపుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని పిండి అన్నిదంతా బాగా కలుపుకోవాలండి. చాలా సాఫ్ట్గా అయితే కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి. మనం జంతికలు కలుపుకుంటాం కదండి, అలానే అంత సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు అయితే పక్కన ఉంచుకున్న తర్వాత ఇగోండి, మనం జంతికలు గొట్టంలోనే ఒక స్టార్లా ఉంటుంది కదా, ఆ ప్లేట్ అనేది పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండి ముద్ద అయితే చేతికి తడి చేసుకొని పిండి ముద్ద తీసుకొని జంతికలు గొట్టంలో పెట్టుకొని ఆయిల్ అయితే బాగా మరుగుతున్న ఆయిల్ అయితే స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా నెమ్మదిగా స్లోగా వేసుకుంటే చాలా చక్కగా ఉంటాయండి. ఇలా వేసిన వెంటనే కలపకుండా 1 నిమిషం తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలండి. నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా భలే టేస్ట్గా ఉంటాయండి. బాగా ఫ్రై అయ్యేవనేటప్పుడు ఆయిల్లో నుంచి అయితే తీసుకొని ఆయిల్ వడకట్టుకొని ప్లేట్లో వేసుకోవడమేనండి. ఇంకా ఉన్ని పిండి కూడా అలానే వేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవడమేనండి. 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా భలే టేస్ట్గా ఉంటాయి. అయితే ఇవి చేశాను లేదండి, మా మేనకోడళ్ళు అయితే ఇంటికి వచ్చారు. వెంటనే అడిగారండి, ఆంటీ ఇవ్వా అని అడిగితే ఒక ప్లేట్లోనైతే వేసి ఇచ్చానండి. చాలా చక్కగా తినేశారు. ఎంత క్రిస్పీగా ఉన్నాయి ఆంటీ, చాలా బాగా చేసావు అని అయితే అన్నారండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలకే కాదండి, మనకు కూడా చాలా నచ్చుతాయి. మనం కూడా లాగించేస్తాం, అంత టేస్ట్గా ఉంటాయి. మరిన్ని మంచి వీడియోలకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి.